వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ ను వరంగల్ పాలిటిక్స్ షేక్ చేస్తున్నాయి. కొండా మురళి వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి పైన మాట్లాడడానికి వచ్చాను. రెండోది మామిడి వాళ్ళకి కొంచెం ఆయనది వాళ్ళది మనవాడు మనవాళ్ళతో బర్త్డే కదా లేదు. భోజనాల గురించి వచ్చినాం. భోజనం కూడా ఏం అవన్నీ పార్టీ చేసుకుంటుంది మా ఆయన చేసింది కూడా ఏం లేదు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ ను వరంగల్ పాలిటిక్స్ షేక్ చేస్తున్నాయి. కొండా మురళి వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ కాకరేపుతున్న రాజకీయాల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి ఈ లేఖ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కాకరేపుతుంది. ప్రజెంట్ ఇప్పుడు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు జరుగుతుంది. ఎందుకు కొండా మురళి వర్సెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా రాజకీయ పరిణామాలు మారిపోయిన నేపథ్యంలో నిన్న కొండా మురళి గాంధీ భవన్లో అందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మండిపడిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీరు సరిగలేదు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొండా సురేఖను కావాలనే వ్యతిరేకంగా చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఇలా చేస్తున్నట్టు కూడా కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా మురళి నిన్న మల్లు రవికి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి లేఖపైనే చర్చ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఎందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయిన పరిణామాలు కాబట్టి ఒకసారి లేఖను కనుక గమనిస్తే 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం రాజశేఖర రెడ్డి నాకు అప్పగించారని కొండా మురళి నిన్న క్రమశిక్షణ ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ లేఖకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల అందరిపై ఆయనే క్లుప్తంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ లేఖకు సంబంధించి ఇప్పుడు పైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలోనే ఇక్కడ ఇదే క్యాంప్ ఆఫీస్లో ఒకసారి కొండా మురళికి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు సమావేశమయ్యారు. మరొకసారి ఈరోజు సమావేశం కావడంతో వరంగల్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ సంబంధించిన మాస్ లీడర్గా దాదాపుగా ప్రతి ఎన్నికల్లో గెలిచి నిల్చున్నాను. ఇక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాద్ చెందినటువంటి నాయకులు, ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేసి కొండా సురేఖ ఘనమైన మెజారిటీ సాధించింది. నరేందర్ రెడ్డి కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చేవంటి కూడా ఇలా అనేక మంది సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలపై కావచ్చు, ముఖ్య నేతలపై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు లేఖపై కావచ్చు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో తాజా రాజకీయ పరిణామాలపైనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో అయితే సుదీర్ఘంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత కొండా దంపతులపై ఏం మాట్లాడతారు, కొండా మురళిపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ స్థానికంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్ నాయన రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మిగతా ఎమ్మెల్యేలంతా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లో మరోసారి ఎమ్మెల్యేలు కావచ్చు వీరంతా సమావేశమైనటువంటి నేపథ్యంలోనే వరంగల్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా దంపతులకు ఇది వరంగల్లో రెండోసారి ఎమ్మెల్యేలు సమావేశమైనటువంటి నేపథ్యంలోనే ఈ లేఖకు సంబంధించుకోవచ్చు తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, నిన్న కొండా మురళి అక్కడ ఫిర్యాదు చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం నేను టీపీసీసీకి ఇవ్వాలని ఫిర్యాదు చేయాలని వచ్చాను కానీ నన్ను ఎవరు
పిలవలేదంటూ కూడా కొండా మురళి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ లేఖకు ఉన్నటువంటి విషయాలన్నీ గమనిస్తే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ నియోజకవర్గంలో ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఈ ఎమ్మెల్యే నాగరాజు మాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాకమునుపు ఎర్రబెల్లి దయాకర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వర్ధన్నపేటగా ఉన్నటువంటి అక్కడ రాజకీయాలు అరాచకాలను పోరాడినందుకు ఇలా చేస్తున్నట్టు కూడా నిన్న ఒక్కొక్కరికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై ఒక లేఖను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ లేఖ పైన ఇప్పుడు సుదీర్ఘంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారు, ఒక్కొక్కరుగా స్పందిస్తారా, లేదంటే మొదటిసారిగా కేవలం డీసీసీ ప్రెసిడెంట్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడినట్టుగా బహిరంగంగా మాట్లాడకుండా కేవలం అంతర్గతంగా పార్టీ సమస్యలు ఉంటే పార్టీ లోపల అంతర్గతంగా కేవలం చర్చించుకోవాలి, కానీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, టీపీసీ సంబంధించినటువంటి నేతలు వారికి చెప్పుకున్నటువంటి ప్రయత్నాన్ని చేయాలి, కానీ కేవలం బయట మాట్లాడుకొని రాద్ధాంతం చేసి పార్టీకి నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దంటూ కూడా వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి క్యాంప్ ఆఫీస్ లోపలికి ఎమ్మెల్యేలు వెళ్లేటువంటి ప్రయత్నంలో మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చర్చించుకునేందుకే వచ్చామని కడియం సీఆర్ కావచ్చు ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ కూడా రాజకీయ పరిణామాలపైనే చర్చ కొనసాగుతూ తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యేలు కావచ్చు వీరంతా కూడా పైకి వెళ్లేటువంటి క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి చర్చించుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ పరిణామాలు కొండా మురళి కొండా దంపతులకు వ్యతిరేకంగా మాత్రమే మీటింగు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ లేఖకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ లేఖకు కొండా మురళిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కావచ్చు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలకు ఎటువంటి హామీ ఇచ్చారు, నిన్న కొండా మురళి మాట్లాడినప్పుడు మల్లు రవి ఏం చెప్పారన్నటువంటి చర్చ స్థానిక కాంగ్రెస్లో కలకలం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే కొండా మురళి వ్యాఖ్యలు కావచ్చు, కొండా మురళి టీపీసీసీని కలిసినటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నిన్న క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి లేఖలు కొనిస్తే నారాయణ రాజేంద్ర రెడ్డి ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎన్నికల ముందు వచ్చి కొండా దంపతుల మద్దతు అడిగారు. అప్పుడు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ఎన్నికల కనదరంగంలో తట్టుకోవాలంటే మా మద్దతు కావాలని అప్పుడు నారాయణ రాజేంద్ర రెడ్డి మమ్మల్ని అడిగారు. కానీ ఈరోజు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో బసవరాజ్తో కలిసి వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు. వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిక్స్ అధికారులకు పోస్టులు ఇప్పించుకుంటారు. మా ప్రమేయం లేకుండానే ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టులు ఇచ్చుకోవడం ఎటువంటిది సమంజసం, ఎందుకు ఇచ్చుకున్నారు, తనకు సంబంధం లేకుండా మా నియోజకవర్గంలో పోస్టింగ్లు ఇచ్చుకోవడం ఏంటి, ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టడం ఏంటి, మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకు రావడం సహేతుకం కాదు కదా అంటూ కొండా మురళి నిన్న క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి లేఖ అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రాజేంద్ర రెడ్డి క్యాంప్ ఆఫీస్లో అయితే ఎమ్మెల్యేలు కావచ్చు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల మీటింగ్ అయితే కొనసాగుతుంది. కాసేపట్లో మీటింగ్ ముగిసిన తర్వాత కిందికి వచ్చి ఎమ్మెల్యేలు కొండా మురళి కొండా సురేఖపై ఏం మాట్లాడతారు, నిన్న గాంధీ భవన్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు ఎట్లా స్పందిస్తారన్న చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రాజేంద్ర రెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముఖ్య నేతల సమావేశం అయితే కొనసాగుతా ఉంది. లక్ష్మి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.